తేదీ మే 12, 2025. వారం సోమవారం. తిథి పౌర్ణమి రాత్రి 10:25 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 6:17 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:33 నుండి 2:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:55 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు. మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృషభ రాశి. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఉద్యోగాల పరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కన్యా రాశి. మీకు సంబంధం లేని సమస్యల్లో చిక్కుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. మిమ్మల్ని మీరు ఒంటరివారుగా భావిస్తారు. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కలలు నిజమవుతున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది. వృశ్చిక రాశి. ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరిస్తారు. ఇష్టానుసారంగా మెలగలేరు. కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. మకర రాశి. విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు. నిష్కారణమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు. సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మీనరాశి. మీ వెనకే ఉంటూ గోతులు తవ్వుతున్న వారిని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెబుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మీనరాశి వారు ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం.